మరి పుష్పన్యాస దేవతలను కూడా ఉద్దేశించి అర్చన చేస్తాం. చేసిన తర్వాత ధూపదీపాలు చూపిస్తాం. ధూపదీపాలు చూపించిన తర్వాత అర్ఘ్యం నేత్రాల దగ్గర చూపించాలి. నేత్రయోహ వీక్షణార్ఘ్యం అంటాం. అర్ఘ్య త్రైవిధ్యం 3 రకాల అర్ఘ్యం. మంత్రాసనంలో స్పృశ్యమర్ఘ్యం, స్నానాసనంలో నివేదనార్ఘ్యం, అలంకారాసనంలో నేత్రయోహ వీక్షణార్ఘ్యం, అర్ఘ్యత్రైవిధ్యం అన్నమాట. ఆ అర్ఘ్యాంతం అర్చన ఎక్కడైతే అయిందో నేత్రాల దగ్గర అర్ఘ్యం చూపించామో అప్పటికి అర్చన అయినట్లు లెక్క. అర్ఘ్యాంతం అర్చనం అంటే అర్థం అది. హవిరంతం పూజనం, మహానైవేద్యం పూర్తి చేస్తే దేవుడికి హవిరంతం పూజ అయినట్లు లెక్క. అంటే అర్చనకి పూజకి డిఫరెన్స్ చూడండి. పూజ అయిందా అంటే హవిర్నివేదన అయిందని అర్థం. అర్చన అయిందా అంటే అర్ఘ్యాంతం అర్చన అయిందని అర్థం. హోమాంతం శాంతికం, శాంతికం అయిందా అంటే హోమం అయిందని అర్థం. పౌష్టికం బల్యంతం, బల్యంతం పౌష్టికం, పౌష్టికం అయిందా అంటే మొత్తం అన్ని ప్రక్రియలు పూర్తయినాయి. అర్ఘ్యాంతం అర్చనం ప్రోక్తం, హవిరంతం పూజనం, హోమాంతం శాంతికం, బల్యంతం పౌష్టికం, అర్చనం చాతుర్విధ్యం స్మృతి. ఈ 4 రకాల విభాగాలు పూర్తి అయితేనే అర్చన అయినట్లు లెక్క. అప్పుడే పూజాంతే తులసీ తీర్థం పూజక ప్రథమం పిబేత్. మొదటి తీర్థం అర్చకుడు తీసుకోవాలి. ప్రధాన అర్చకుడు ఆ సమయానికి వచ్చి తీర్థం నాకు ఇవ్వండి కుదరదు. ఆ పూట ఎవడు అర్చన చేశాడో వాడే అర్చన తీర్థం తీసుకోవాలి. అర్థమైందా? అది నియమం అనమాట. ఆ అర్చన తీర్థం తీసుకునే ముందు మన ఆచార్య వారు ఉంటారు కాబట్టి రామానుజ సంప్రదాయం వాళ్ళు ఏం పాటిస్తున్నారు? వాళ్ళు ముందు వాళ్ళ స్వామికి తీర్థం ఇస్తున్నారా, మర్యాద చేస్తున్న శతారి. మనం చేయట్లే ఆ మర్యాద. మనకు అత్యాస్థానంలోనే వికనసుడు ఉన్నాడని చెప్తుంటే మన వాళ్ళు ఎవరు అక్కడ వికనసుడు ఉన్నాడని గుర్తించట్లా. కాబట్టి ఆయనకు ముందు స్వామి తీర్థాన్ని ఫస్ట్ ఒక ఖాళీ పాత్ర పెట్టి ఆయన దగ్గర ఆయనకి ఇచ్చినట్లుగా భావించి 3 మార్లు ఆయనకి తీర్థం సమర్పణ చేసి ఆయన శతారి మర్యాద చేసినట్లుగా, ఆయనకి చందనం ఇచ్చినట్టుగా స్వామి చందనాన్ని, ఆయనకి స్వామివారి నిర్మాల్య మాలను ఇచ్చినట్టుగా, ఆయన ప్రసాదించినట్టుగా తీసి పక్కన పెట్టి అప్పుడు మనం తీసుకోవాలి. రెండో వాట అర్చకుడు తీసుకోవాలి. అర్థమైందా? ఆయన తరఫున మనం చేసినట్టు లెక్క. అంతే కదా? ఆ నియమం పాటించాలి ఏ గుళ్ళు అయినా సరే. అలా చేస్తే మనం సంప్రదాయం ఫాలో అవుతున్నట్టు లెక్క అవుతుంది. అట్లా గృహార్చనలకు వచ్చేసరికి ఆలయార్చన చేసి వచ్చిన తర్వాత ఆలయంలో నైవేద్యం చేయడం పదార్థాలు కొన్ని ఉంటాయి ఖాళీగా, చిన్నవి ఉంటాయి. కొన్ని మాత్రమే బయటికి వెళ్తాయి ఆలయంలో, అన్నీ బయటికి వెళ్ళాం. అవి తీసుకుని గృహానికి వచ్చి గృహదేవత అర్చన చేసుకుని గృహంలో ఉండి కూడా కలిపి నైవేద్యం చేసి ఆలయంలో హోమశేషం ఏదైతే ఉందో ఆ శేషము బలిశేషం కూడా తెచ్చుకుంటాం రోజు. నైమిత్తిక బలి అంటే గ్రామంలో వేసిన బలి తీసుకురాకూడదు. ఇప్పుడు ఆలయంలో వేసిన బలి, గ్రామంలో వేసిన బలి చివరికి అక్కడే భూత బలి చేయాలి, మొత్తం మిగిల్చకూడదు. ఆలయం ప్రాకారం లోపల వేస్తాం కాబట్టి మనం బలి అది తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆలయంలో చేసిన హోమశేషాన్ని గృహంలో హోమానికి ఉపయోగించుకోవాలి వైద్యవానికి. ఆలయంలో బలిశేషాన్ని గృహంలో గృహదేవతా బలిహరణ చేసుకోవాలి. గృహంలో ప్రత్యేకంగా కొన్ని ఉండి పెట్టుకుంటాం కదా, ఇవన్నీ కలిపి నైవేద్యం చేసి అట్లా ఆలయంలో హోమశేషాన్ని బలిశేషాన్ని హోమానికి ఉపయోగించి వైష్ణదేవం పూర్తి చేసిన తర్వాత ఆ సమయానికి ఎవరు అతిథిగా వస్తే వాళ్ళకి ఇవన్నీ కలిపి భోజనం పెట్టాలి, పెట్టి మనం తినాలి. అదే పైతృకాది శ్రాద్ధతిథులు వస్తాయి, తల్లిదండ్రుల శ్రాద్ధాలు వస్తాయి సంవత్సరంలో. అప్పుడు వచ్చినప్పుడు కూడా ముందు ఈ పాలన విధానంగా పితృకార్యాన్ని పూర్తి చేసి, పితృకార్యం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని అప్పుడు గృహదేవతకు నైవేద్యం చేసి మళ్ళీ వైష్ణదేవంగా ప్రత్యేకంగా వండుకోవాలి. ఆలయంలో తెచ్చింది ఇక్కడ అయిపోయి ఉంటుంది, పితృకార్యం చేస్తాం కదా, మళ్ళీ వైష్ణదేవానికి మళ్ళీ వండి మళ్ళీ వైష్ణదేవం చేసి అప్పుడు తన భోజనం చేయాలి. ఏది తిథి రోజున అయితే రోజువారీ ప్రతీతిలో నియమం అన్నమాట. అవును, గృహార్చ ఆలయార్చ రెండు సామ్యం, అవిభాజ్యం అనమాట. గృహస్థే మూలం. గృహస్థు బాగుంటేనే మిగిలిన 3 ఆశ్రమాలు బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతేమాట. గృహస్థు బాగుంటేనే బ్రహ్మచర్య ఆశ్రమం వాళ్ళు, వానప్రస్థులు, సన్యాసులు బాగుంటారు. గృహస్థు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? వాళ్ళకి ఎవరు పెడతారు? వాళ్ళకి అయిందా? కాబట్టి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. 60 దాటే వరకు గృహస్థ ధర్మాలు పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ధర్మం ఆరోగ్యం ఉండటమే గొప్ప విషయం. అటువంటిది అన్ని ధర్మం ఎట్లాగా మనం తినేవి 4 రకాలు 6 రకాలకు సంబంధం లేకపోతే ఎట్లాగా?